హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటది మనతోని. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా. అట్లుంటది మనతోని. అండ్ ఈ రోజు మన షోకి రాబోతున్న గెస్ట్ ఏం టైగర్ రాజా నీరసంగా చెప్తున్నావు? వచ్చేది మేలు గెస్టా? హే నీకెళ్ళ తెలిసింది? అదే అమ్మా అయితే ఫ్లవర్స్ గిఫ్ట్లు పులిహోర కలపడాలు పులి వేషాలు వేస్తావు కదా. ఓకే 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 ఇప్పుడు ఏంటి? వచ్చే గెస్ట్ ఎవరైనా సరే ఎలివేషన్ లేకపోతే ఎలా చెప్పు? అంతే, నీకు ఎలివేషన్ కావాలి అంతే కదా. ఎవరి పేరు చెప్తే కళామతల్లి సంబరపడుతుందో, ఎవరి పేరు చెప్తే ఆర్టిస్టులు అందరూ లేచి క్లాప్స్ కొడతారో, ఎవరి పేరు చెప్తే మీరందరూ నవ్వకుండా ఉండలేరు. నిజమండి, మీ మీద ఒట్టు, చీజీ, నా మీద ఒట్టు. ఆయనే 30 years ఇండస్ట్రీ. హే ఆయన కాదు, ఈయన వేరు. ఎవరా ఎవరా ఎవరో అని టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు కదా. అంగపారు మన సుమిత్ రాయ్ కింగ్. డెక్ బలి ఉంది కదరా. నీకు ఇంట్రో అంటే ఇంటి వచ్చేయంటన్నా. అదంతా రివర్స్ రా. నువ్వు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే నేను రివర్స్ లో బాగా వాడుతుంటా. తెలుసు తెలుసు తెలుసు. అవును, కన్నతల్లి ఎక్కడ పెట్టుకో. పైన పెట్టుకో. అవునరా, నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచావు కదా, అంత ఇంటర్వ్యూ అంత ఇక్కడ. నా ఇంట్రో ఎక్కడ, ఇంటర్వ్యూ అక్కడ. అయితే బానే ఉంది. అయితే నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలా, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయాలా? అంటే నేను చెయ్యాలి కదా పిలిచినప్పుడు. అది కరెక్టేలే, ఎందుకంటే జెమినికి నాకు చాలా దగ్గర కనెక్షన్ ఉంది. అందుకే పిలిచా. అవునా? తొందరగా షోకి షో తర్వాత రా. మనం ఎలాగో చాలా రోజులు ఇంత కలుస్తున్నాం కదా. ఫ్యామిలీ షో అన్నా, అవన్నీ నైట్ చూసుకుందాం అన్న. హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటది మనతో. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా. అట్లుంటది మనతోని. సో చెప్పాను కదా, 30 years ఇండస్ట్రీ. ఎవరు అనుకున్నారు కదా, మన సుమిత్ రాయ్ కింగ్ అన్నా. ఇంతకీ సుమిత్ రాయ్ కింగ్ ఏంటి? సుమిత్ అంటే మాకు తెలుసు, ఈ రాయ్ కింగ్ అయ్యా. యాక్చువల్లీ నా పేరు సుమిత్ కింగ్. ఓకే, కింగ్ లేదు బొంగు లేదు, ఇంటికెళ్ళు అన్నారు. యాక్టర్గా నాకు అసలు ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక చిన్న అవకాశం కూడా రావట్లే. అప్పుడు నాకు ఒక పెద్ద ఆయన, అంటే ఆయన విజేంద్ర ప్రసాద్ గారి రైట్ హ్యాండ్ అనమాట. రాజమౌళి గారి ఫాదర్. ఎస్. ఆయన ఏమన్నారంటే, దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ 20 years బ్యాక్ అనమాట ఇదంతా. ఆయన ఏమన్నారంటే, అరే నువ్వు కొంచెం బెంగాలీలో ఉంటావు కదా. ఆ టైంలో రాహుల్ రాయ్ వీళ్ళంతా బాగా ఫేమస్ అనమాట, ఆషికి సినిమాలు ఇవన్నీ. నువ్వు రాయ్ అని పెట్టుకోరా అన్నాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్, సుమిత్ రాయ్ అని ఎప్పుడైతే పేరు పెట్టుకున్నానో ఫస్ట్ టైం నాకు వర్క్ ఫుల్ ఫ్లెష్డ్ గా మన జెమిని టీవీలోనే వచ్చింది. ఎక్కడే స్టార్ట్ అయ్యింది? రియల్లీ జెమిని టీవీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సూపర్. ఎందుకంటే నా కెరీర్ కి టేక్ ఆఫ్ హలో బాగున్నారా అని ఒక ప్రోగ్రామ్ యాంకరింగ్ అనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్, హలో బాగున్నారా వాజ్ యాక్చువల్లీ నాకు టర్నింగ్ పాయింట్. అదే బూస్టప్ మీకు. బూస్టప్ అంటే దానికన్నా ముందు స్టార్ 2000 మన జెమిని టీవీలో చేశారు. అందులో శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ వాళ్ళు నాకు మిస్టర్ టాలెంట్ అవార్డు ఒక ఇచ్చారు. హలో బాగున్నారా చేసినందుకు డాలి యూ వోంట్ బిలీవ్, సనా యాదిరెడ్డి గారి సినిమా. ఆ సినిమా పేరు బ్యాచులర్స్. మన శివాజీ గారు, శివాజీ, సత్య అండ్ అఫ్ కోర్స్ హీ ఈస్ నాట్ దేర్ ఎనీమోర్, అండ్ జాకిర్ అండ్ నేను, నలుగురు హీరోస్. యూ వోంట్ బిలీవ్ 137 days ఇన్ ద సూపర్ సినిమా. ఆ సాంగ్ కూడా. ఫస్ట్ డే మేము మార్నింగ్ షోకి వెళ్తే మాకే టికెట్లు దొరకలే. మీది మాకు మేము యూజువల్ గా ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్లో రిలీజ్ అయితే మనకంతా కంగారు ఉంటుంది కదా. మేము కార్లో వెళ్తున్నాము, వెనుక కూర్చున్నాము. బస్ స్టాప్ లో అందరు అమ్మాయిలు అబ్బాయిలు లైన్ కొడుతూ ఉన్నారు. అరే మీరు ఇక్కడ ఉండే బదులు మా సినిమా చూడొచ్చు కదా అనుకున్నా. థియేటర్కి వెళ్ళేసరికి అంటే శ్రీనివాస 35 ఇక్కడ మన నారాయణ గుడి దగ్గర ఉంటుంది. హౌస్ఫుల్ బోర్డు. ఏంద్ర హౌస్ఫుల్ బోర్డు ఉందరా అంటే పక్కన పెద్ద సినిమా రిలీజ్ అయింది వెంకటేశ్వర 70mm లో. ఓహో అక్కడికి వచ్చారేమో అనుకుంటే మేనేజర్ చెప్తున్నాడు, ఇది మీ సినిమాకే హౌస్ఫుల్ సార్ అని. ఇదేంటి మాకు హౌస్ఫుల్ ఏంటి, మాకు హౌస్ఫుల్ నమ్మకం లేదు. యూ వోంట్ బిలీవ్, మేము ఇంటర్వల్ దాకా నిలబడే చూసినాం. దట్ వాస్ ద జర్నీ. ఐ షుడ్ థ్యాంక్ జెమిని టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ చాలా మంది జెమిని టీవీ అంటే ఏదో అదా అనుకుంటారు, కానీ దిస్ ఈస్ జెమిని టీవీ యూజువల్గా కమర్షియల్గా ఫస్ట్ స్టార్ట్అప్ అయిందే ఇది జెమిని. అవును, అప్పట్లో జెమిని. అండ్ జెమినిలో నేను రక్త సంబంధం ఒక సీరియల్ చేస్తే నాకు 2 అవార్డులు. నేను ఏడుస్తే కంప్లీట్ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటే కాబట్టి నేను ఏడుస్తుంటే కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అందరూ ఏడ్చేవారు. నాకు అందులో 2 పిల్లలు. బ్యూటిఫుల్ సీరియల్, 560+ ఎపిసోడ్స్. అది సిద్ధు గడే చేశారు కదా. ఎస్, నాకు 2 అవార్డ్స్ రావడము. ఇట్స్ జెమిని. నేను చెప్తున్నా చాలా మందికి కెరియర్ ప్లాట్ఫామ్. అండ్ ఈ రోజుకి కూడా మంచి మంచి సీరియల్స్ అన్ని జెమినిలోనే వస్తున్నాయి. అద్భుతం. అంటే టుడే ఐఎమ్ వర్కింగ్ ఫర్ జెమిని ఇన్ వన్ సీరియల్ కాల్డ్ శ్రీహరి కళ్యాణం. ఇప్పుడు రీసెంట్ గా చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంటే
అని చూసి భయపడతారు. ఐమ్ ప్లేయింగ్ విలన్ అక్కడ. యూజువల్ గా నాకు కామెడీ అంటే బాగా ఇష్టం అండ్ విలన్ గా అయితే నాకు బాగా ఇష్టం. అవును, బాగా చేస్తారు. అది సరే కానీ ఇప్పుడు నువ్వు నన్ను షోకి పిలిచావు కదా, ఇదివరకు నేను వేరే షోస్ చేశాను, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. కృష్ణ నువ్వు ఒక యాంకర్. అంటే ఏ ఉద్దేశం అన్నాడు, నువ్వు యాంకర్ అన్నావా లేకపోతే నువ్వు యాంకర్ అంటే సీరియస్లీ మన ఇద్దరం కలిసి ఎన్నో షోస్ చేసాం, అవునన్నా. సీరియల్స్ చేసాం అండ్ మన ఇద్దరు జర్నీ లాంగ్ టైం నుంచి వస్తుంది. ఈ పర్టికులర్ టాలెంట్, ఈ పర్టికులర్ యాంగిల్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేది నువ్వా నేనా? నాకు చిన్న డౌట్ వస్తుంది. అంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ మై బ్రదర్ అంటే ఒక తమ్ముడు లాంటి వాడు ఈ యాంగిల్ లో ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నాయి కదా, ఇంత డిలే ఎందుకు? అవుతుంది అట్లా ఇట్లా ఇట్లా అన్నా. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చూడండి, మీకు పేరు మారితే కానీ ఫేట్ మారలేదని అలాగే కొన్ని టైం పడుతుంది. అంటే ఇప్పుడు అది ఒక అద్భుతం డార్లింగ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. నా జీవితంలో ఈ రోజుకి కూడా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి స్టిల్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఆటో వెనకాల రాసి ఉంటుంది కదా, అందరూ చల్లగా ఉండాలి, అందరూ నేను ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఆటో వెనకాల తిరుగుతున్నాను కానీ అమ్మాయిలు ఉంటే తిరుగుతారు కదా. ఇది ఎవరైనా తిరుగుతుంది, నువ్వు తిరగవేంటి? సరే 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 సరే, మొత్తం వెళ్తే మాట్లాడుకుందాం. ఇంకా మొదలెడదామా? అంటే ఇప్పుడు మొదలు పెట్టలేదా? అంటే మీరు ఎక్కడ మొదలని ఇచ్చారు? అండ్ ఏంటంటే ఇప్పుడు సుమిత్ రాయ్ కింగ్ గురించి పేరు ఎలా వచ్చిందని చెప్పారు కాబట్టి చెప్తానే ఉంటాను, హిస్టరీ మొత్తం తవ్వేస్తారు. ఆయన గురించి చెప్పాలంటే 3 ముక్కలు: కథలు పడతాడు, కథలు రాస్తాడు, కథలు తీస్తాడు. నాకు నుంచి బుక్ అక్కడే ఉంది, మీరు బుక్స్ కూడా రాస్తున్నారు, అది కూడా చెప్పేస్తే మనం. దిస్ ఇస్ నా సెకండ్ బుక్ డార్లింగ్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ వన్ రెయిన్ డ్రాప్. ఇది రీసెంట్ వన్. ఇది జస్ట్ 3 weeks బ్యాక్ రిలీజ్ అయింది వరల్డ్ వైడ్. ఇట్స్ వరల్డ్ వైడ్. సూపర్. సరే, అది ఇంకా మొదలెడదాం. ఇక మొదలెడదాం. వాళ్ళు జస్ట్ ఏముండదు, చిన్న చిన్న టాస్క్లు ఇస్తాను నేను. టాస్క్ ఇప్పటి వరకు ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా కూడా ఈ రౌండ్ చేయాలంటే కొంతమంది భయపడేవారు, కొంతమంది సిగ్గుపడేవారు. కానీ ఈ రౌండ్ లో ఏమీ లేకుండా రౌండ్ అది అంటే మీరు సిగ్గు పడరని చెప్తున్నా, పడకుండా చేయగల ఏకైక వ్యక్తి మీరే నాకు అనిపించింది. అందుకే వాళ్ళందరికీ ఇండోర్ టాస్క్లు ఇచ్చా, మీకు ఎక్స్టీరియర్ అవుట్డోర్ ప్లాన్ చేసా. జనరల్ బయటికి వెళ్తాం, ర్యాండమ్ ఎవరో ఒకరు వెళ్తా ఉంటారు కాబట్టి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మందు కోసం అని ఒక 100 రూపాయలు అడిగి తీసుకోవాలి. 100 రూపాయలు ఏమొస్తుందిరా మందు? 100 రూపాయలు ఏమొస్తుందిరా మందు? ఏదో టాస్క్ ఇచ్చేవాడి చేయాలి. ఓకే అంటే నేను 2K అంట. అయితే ఇప్పుడు 100 రూపాయలు మనం మందు కొట్టాలి. మనం కొట్టమన్నా మందు పేరు చెప్పి మనం తీసుకురావాలంతే. అయితే నేను ఒక షర్ట్ మార్చుకొని వస్తాను. ఎందుకు? అరే రోడ్ మీద ఉన్నావు కదా, కొంచెం లొకేషన్ చేంజ్. అయితే నువ్వు చెప్పినట్టు నేను ఎట్టి పరిస్థితిలో ఒక 100 రూపాయలు సంపాదించాను. అది కూడా మందు కోసం అడిగి తీసుకో. నేను ఎలా అయితే ట్రై చేస్తాను, నువ్వు ఎందుకు ఖాళీగా నిలబడ్డం, నీకు చిన్న ఒక ఇంప్రూవైజ్ లుక్ ఇస్తా. ఓకే, ఇది పట్టుకొని అంటా ఉండు. ఎందుకు ఇది? అరే అందరూ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు కదా, అలా ఏం లేదు. నువ్వు హీరో స్టైల్లో నిలబడ్డావు కదా, ఎందుకు ఒట్టినే ఒక చిన్న బిజినెస్ పెట్టామనుకో, అంటే ఒక ఇటాలియన్ మెక్సికన్ స్టైల్. ఎందుకంటే మన రోజులు బాగాలేవు కదా, మన రోజులు ఎప్పుడు తెల్లారితే తెలీదు. అందుకే నేను పోయి అటాక్ ఇచ్చుకొని వస్తా. తొందరగా డబ్బులు తెచ్చి. ఓకే. అమ్మా ఎక్స్క్యూజ్ మీ మేడం, మా ఫ్రెండ్ ఈ రోజుల్లో ఈ అమ్మాయిలు కూడా టెక్కులు ఎక్కువైపోయినాయి. సాఫ్ట్వేర్ జాబులు కదా. ఇది టైం ఎంత అయింది భయ్యా? అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, టైంకి మందు పడలేదు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఏమనుకోకండి, ఒక 100 రూపాయలు ఉంటుంది. వచ్చేటోడు ఇటు పోవాలి కదా, మళ్ళీ అటు వెళ్ళిపోయాడేంటి? ఇదే వెరైటీ. హైదరాబాద్ లో ఎవడు ఎప్పుడు వస్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో కూడా తెలియదు. గట్టిగానే ట్రై చేస్తున్నాడు, అయిపోతుంటే ఏంటి? మనం టాస్క్ ఇస్తే గెలిచేవాడు ఇంకా లేడు ఇక్కడ. ఎవడెక్కడ? ఐ కెన్ క్రష్ ఎనీవన్. మేడం అక్కడ మా ఫ్రెండ్ షేక్ అవుతుంది. నీ ముఖం అలా ఉందిరా, పారిపోతున్నారు అమ్మాయిలు. భయ్యా అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, చాలా థ్యాంక్స్ భయ్యా. మీరు జాగ్రత్తగా వెళ్ళండి భయ్యా. అరే వస్తున్నా. ఎలా ఇచ్చాడు ఏంట్రా? ఒక్కసారి నేను అనుకుంటే అంతే. మరి ఏం చెప్పు, ఎలా ఇచ్చాడు? అక్కడ ఒక్కసారి అలా చూడు, నీకే అర్థమైపోద్ది. భయ్యా అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, హ్యాండ్ చూడండి ఎట్లా షేక్ అవుతుంది.
దీన్ని వేసేయడం ఒకసారి చెక్ చేసుకో. పొద్దున్న వేయలేదు, అదే షేక్ అవుతుంది. అందుకే మీరు ఏమనుకోకండి, ఒక 100 రూపీస్ అడ్జస్ట్ చేస్తే నేను మా ఊరికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాను. ఇక్కడ పక్కనే ఉంది షాప్, నా దగ్గర డబ్బులు లేవు భయ్యా నిజంగా. చూడండి పాపం అండి, ఎప్పుడు చూసినా ఆ చేతితో ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇంకా పెగ్గిపోయి కంట్రోల్ అయిపోద్దాము. ఒక్కటే భయ్యా, ఒక చిన్న బాటిల్ తీస్తే చాలు. సో మీరు ఏమనుకోకండి, ఒక 100 రూపీస్ అడ్జస్ట్ చేయండి. సర్లే ఇక. చాలు భయ్యా, చాలు భయ్యా, చాలా థ్యాంక్ యూ. నేను మీకు డెఫినెట్గా పే చేసేస్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి భయ్యా. అరే వస్తున్నాను. అంటే నువ్వు నన్ను వాడేసావా ఇంతసేపు? మరి నేను నీకు టాస్క్ ఇచ్చాను కానీ నువ్వు నన్ను టాస్క్ నుంచి పెట్టేసావా? అరే టాస్క్ ఎవరికి ఇస్తాడు కాదురా, 100 వచ్చిందా లేదా? అయినా నాకు షివరింగ్ అలవాటు ఎక్కడ ఉంది? ఉంది కదరా, చేస్తున్నావు. అయినా ఇదేం కరెక్ట్ కదన్నా నీకు ఈ టాస్క్? ఈ రోజు నేను 100 సంపాదించాను రా, పార్టీ చేసుకుందాం పదా. హౌ ఇస్ ఇట్? సూపర్. నేనేదో మిమ్మల్ని ఆడుకుందని మీకు టాస్క్ ఇస్తే మీరు నన్ను పప్పని చేసేసి షివరింగ్ ఉందని చెప్పి కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఓన్లీ వన్స్ ఫసక్ ఇందులో ఉంది టాస్క్. సరే ఓన్లీ వన్స్ ఫసక్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనం గోడ దూకేసి ఇంకొకటి దూకాడని, మనం ఎగ్జామ్ పేపర్ కొట్టేసి వాడు కాపీ కొట్టాడని ఇలా చెప్తుంటాం కదా. అలా చిన్నప్పటి నుంచి ఎవరిని ఇరికిచ్చేసి రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? నేను అందరిని ఇరికిస్తా ఉంటా కానీ నాకు పెద్దగా గుర్తుండదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మర్చిపోలరా. మీరు ఎలాగో గుర్తులేదు అంటున్నారు కాబట్టి నాకు గుర్తుంది ఒకటి చెప్పనా మీ గురించి. సో జనరల్ గా మీరు ఇరికించడం అనేది వేరు. పాపం ఒక మహానుభావులు ఆవిడంతటా ఆవిడ చిరుక్కుపోయింది తెలుసా? మీ వైఫ్ తను ఎందుకు ఇరుక్కోవాలి? నేను ఇరుక్కున్నట్టు చెప్పచ్చు కదా. మీరు ఇరుక్కుండా నాకు తెలిసి అన్న నీ గురించి, ఆవిడ గురించి మాకు తెలియదు కదా. మిమ్మల్ని ఎంతో మంది ప్రపోజ్ చేశారు, మీరు అందరిని రిజెక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా బతికిపోయారు. వాళ్ళకి తెలిసిన తర్వాత పాప ఈవిడ మిమ్మల్ని చూసి వచ్చి ప్రపోజ్ చేసి. అట్లేం లేదు. ఎందుకంటే షీఈ్ వెరీ నైస్ పర్సన్. ఏదో కెమెరా ఉంది అని చెప్పట్లేదు. దేర్ ఈస్ సమ్ ఒరిజినాలిటీ అండ్ జెన్యూనిటీ ఇన్ దిస్ పర్సన్. మీ ఒరిజినాలిటీ నచ్చి వచ్చిన ఆవిడ ఉండొచ్చు. సో రోజు గొడవలు అవుతుంటాయి మీకు? గొడవలు అంటూ ఏం లేదు, కొంచెం వెనక ముందు అవుతా ఉంటుంది. 19-20 అంటే కొంచెం డిఫరెన్స్. ఎవరు సారీ చెప్తారు? మా ఇద్దరు మేము సారీ చెప్పుకునేటోళ్ళము. ఇప్పుడు అది కూడా చెప్పుకోవట్లే, అవసరం లేదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 8 years అయింది. అది సారీలు చెప్పుకోవడం ఇంకా లైట్ ఇద్దరు కొట్టుకుంటూ అలా లైట్ మళ్ళీ కలిసిపోతుంది. నేను అదే అనుకుంటున్నాను, అది ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నాకు ఒక్కడికైనా ఈ కష్టాలు బాధలు అనుకున్నా, చూస్తే ప్రతి ఒక్కరికి ఇవే ఉన్నాయి. మళ్ళీ రిపీట్ చేసుకో. ఎందుకంటే ఇక్కడ ఆవిడ వచ్చింది కదా, అందుకనే తప్పదు. జనరల్ గా పాము 2 టైపుల్లో కాటేద్ది. ఒకటి మనం ఎక్కడ ఉంటే పాము చాలా కాటేద్ది, కానీ ఈవిడ పాపం పాము దగ్గరికి వచ్చి కాలు పెట్టింది, కాటేవై. అలా లేదు. సరే మీ బాండింగ్ చాలా బాగుంది. ఇప్పటికి ఐలో చెప్తుంటారా? నేను మొన్న రీసెంట్గా చెప్పాను. ఎలాగో చెప్పారు కాబట్టి సరదాగా మన ప్రేక్షకుల కోసం, నా కోసం మీ లవ్ చెప్తే ముచ్చటేస్తుంది కాబట్టి ఒక్కసారి మీ వైఫ్కి ఫోన్ చేసి ఐలో చెప్పరా? ఐ లవ్ చెప్పాలి అంతే కదా. అంతే. హలో రమ్య, అరే నేను నీకు ఒకటి చెప్తా, నువ్వు ఎవరికైనా చెప్పుకోరా దమ్ముంటే. నువ్వేమని అనుకోరా, నువ్వు కావాలంటే పేపర్ మీద రాసుకో, నువ్వు కావాలంటే అందరూ ముందు కావాలంటే చెప్పు, చూద్దాం ఏమవుతుందో. నీకు ఏం చెప్పాలనుకున్నంటే ఐ లవ్ యూ రా. అరే అసలు నన్ను చూసి తాగబోతాడు అనుకుంటారా? చూస్తేనే తాగబోతున్నా. కొన్ని నిజాలు నేను ఎక్కడున్నానో నువ్వు తెలుసుకొని మాట్లాడాలి. సరే చెప్పు, ఎక్కడ తాగేసావా? లేదురా, అందుకే డబ్బులు ఉండవు నా దగ్గర, మళ్ళీ బార్లో పోయి కూర్చోడమా? ఈ రోజు ఏషియన్ మైన్స్ కి వెళ్తున్నావు. సిగ్గుపోతుంది నాకు ఇవ్వడంటే. ఎందుకు సిగ్గుపోతుంది? ఇంట్లో చెప్పవు కానీ ఫోన్ చేసి చెప్తున్నావుగా. మగాళ్ళు అంతా ఓపెన్గా చెప్పుకోరే, అర్థం చేసుకోవాలా. లేడీస్ ఏంటంటే ఇమోషన్, అబ్బాయిలు ఏంటంటే సెన్సిటివ్, అంతే. మేము చెప్పే అవసరం లేదు. అదేనే ఐ లవ్ యూ చెప్పడానికి ఏం చెప్పాలి? ఐ లవ్ చెప్తే నేను రివర్స్ ఏం చెప్పరా? ఇంకేం చెప్పాలి? ఐ లవ్ యూ అనాలి. అదే ఐ లవ్ యూ టూ రా. తాగలేదు, నువ్వు గుర్తుకొచ్చావు, అందుకే ఐ లవ్ యూ అని చెప్పి.
లవ్ యూ టూ. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. సరే నేను ఉంటా, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. బాయ్. లాస్ట్ టైం డైరెక్ట్ గా ప్రపోజ్ చేసినప్పుడు కూడా అలాగే అన్నారు, తాగేశారని. చీచి, నేను యూజువల్గా తాగరని చెప్పొద్దా ప్లీజ్, మీ మొహం చూస్తే నిజంగా తాగబోతుడు. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఈ రౌండ్ ఏం లేదన్నా. లేదు కదా, అయిపోయింది. ఏం లేదంటే ఏం లేదని కాదు, అంటే సింపుల్ గానే ఈసారి మిమ్మల్ని కొంచెం ఎరగాటలో పెట్టడానికి కొన్ని సీరియల్ నేమ్స్ చూపిస్తా, అవి మీరు యాక్ట్ చేసి చూపించాలి, నాతో చెప్పించాలి. ఓకే, నాకు యాక్ట్ చేసి చూపించి నాతో చెప్పించాలి. ఓకే, అమ్మాయి పెళ్ళయింది, వేరే ఇంటికి వెళ్తుంది, కోడలు. కోడలు ఒకటి, ఎన్ని రెండు 2 వర్డ్స్. ఇది ఫస్ట్ వర్డా సెకండ్ వర్డ్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ వర్డ్ చెప్పాలి. కోడలు, మొగుడిని హక్ చేసుకుంది, మిమ్మల్ని హక్ చేసుకుంది, ఇద్దరు కలిసి కలి. ఫస్ట్ వర్డ్ ఆఫ్. ఓకే, కలి కలి. ఓకే, కలి. ఎవరు వాళ్ళు? కలవాళ్ళు. కలవాళ్ళు కోళ్ళ. కలవాళ్ళు కోళ్ళ. ఓ కలవారి కోళ్ళ. ఓకే ఓకే ఓకే. ఇది చెప్పాలి కదా ఇప్పుడు? ఏదంటే అదే చెప్పాలి అక్కడ. ఇల్లు 2 వర్డ్స్. ఓకే, ఫస్ట్ రెండో వర్డ్. ఫస్ట్ వర్డ్ ఆఫ్. ఫస్ట్ వర్డ్ ఆఫ్. ఇల్లు ఉంది, కప్పు, వేవ్సా, వర్షం పట్టానుక, బంగాళ పెంకులు, ఓ రేకులు. రేకులు ఇది ఫస్ట్ సెకండ్. పువ్వు ఎక్సేస్తుందా? పువ్వు ఓపెన్ కాకముందు మొగ్గ రేకు. మొగ రేకు. చిచి, మొగల రేకులా? అయ్యి బాబోయ్ చంపేస్తున్నాను. ఓకే, ఇది సీరియల్ కదా? ఓ టైరు, వీల్, తెలుగా చక్రం. చక్రం సినిమాగా సీరియల్. ఫస్ట్ చక్రం, రెండోది నడుస్తున్నాం, వాకింగ్. చక్రం వాకింగ్, చక్రం వాకమా? ఏమన్నా వాడు టైప్ని. ఆ సైకిల్ దొరికింది కాబట్టి పర్వాలేదు. వండర్ఫుల్ అన్న, చాలా కష్టపడి చెప్పించు. ఎంత ట్రై చేస్తున్నాను, నన్ను డామినేట్ చేస్తున్నారు తప్ప నేను అసలు ఆయనతో చేయించలేకపోతున్నాను. సో ఇందులో మాత్రం నేనే గెలుస్తా. సరే, ఈ టాస్క్ ఏంటి? రౌండ్ పేరు చెప్తా ఫస్ట్. ఆట చూస్తావా? ఇది చాలా కష్టమైన గేమ్ అన్న. ఇక్కడ బాటిల్ ఉంది, గ్లాస్ ఉంది, ఇంకా మ్యాటర్ ఇంకా రాలేదు. ఇది అది కాదు, ఇది అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళిపోయాక ఇందాక మీ వైఫ్ కరెక్ట్ గానే చెప్పింది, తాగేసి ఉన్నాను అంటే సిచ్యువేషన్ అలా ఉంది. సిచ్యువేషన్ చూస్తాం కదా. స్పూన్ ఉంది ఏంటి మధ్యలో? మీకు క్వశ్చన్స్ అడుగుతా, చిన్న క్వశ్చన్, చాలా సింపుల్, జస్ట్ ర్యాపిడ్ ఫైర్ లో ఫాస్ట్ గా అడుగుతుంటే మీరు ఫాస్ట్ గా సమాధానం చెప్పాలి. బట్ ఏంటంటే ఆ సమాధానం చెప్పేటప్పుడు ఆ స్పూన్ తో ఇందులో వాటర్ తీసుకో గ్లాస్ లో, అదిలో ఫిల్ చేయాలి. ఓకే, అంతే. నువ్వు అక్కడ నుంచి అడుగుతా ఉంటావు, ఇట్లా పోస్తుండాలి, కింద పడకూడదు. ఓకే, క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్ చెప్పాలా? మనకి ఎలాగో రైట్ ఆన్సర్లు తెలియదు కదా. 3, 2, 1 గో. మీకు పెళ్ళి అయిందా? కాలేదు. మీకు పిల్లలు ఎంతమంది? 10. పెళ్లి కానివాడు పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు? పక్కింటోళ్ళు. వాళ్ళ పేర్లు ఏంటి? సీతమ్మ, పోచమ్మ, లక్ష్మమ్మ. 10 పిల్లలు కదా. అప్పుడు పోచమ్మ 1, పోచమ్మ 2, సీతమ్మ 2. మీ ప్రొఫెషన్ ఏంటి? అడుక్కోవడం. భీమవరం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో. పక్కన సినిమాలో వెళ్ళినవరు? నేను. రామచంద్ర ఫస్ట్ సినిమా ఏంటి? పులి. కేజీఎఫ్ లో పెద్దమ్మ క్యారెక్టర్ చేసింది ఎవరు? అనుకున్నాను. మీ పేరు ఏంటి? రామ్ బహదూర్. మీరు మగోడా ఆడా? నేను అది కాదు ఇది కాదు. మీరు మీ ఆమెను కొడుతుంటారా? కొట్టాను. ఎందుకు కొట్టరు? ప్రేమిస్తాను కాబట్టి. ఎందుకు ప్రేమిస్తారు? రోజంతా కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్ చెప్పాలా? ఓకే పోయిందే, ఇంకా ఆపేచ్చు. 60 కూడా పనికిరాదు. ఇప్పుడు తాగడానికి కదన్నది. చాలా చాలా బాగా ఆడారు. ప్రతి
రౌండ్ గెలిచారు, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ ఎలా అనిపించింది షో? నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జెమినీకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జెమినీలో ఒక షోలో అండ్ నా క్లోజ్ ఫ్రెండ్, నా బ్రదర్ లాంటి ఒక కృష్ణ యాంకర్ ఉన్నాడంటే ఇంకా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం మన సుమిత్ అన్నతో అట్లుంటుంది మనతోని. వచ్చే వారం మరొక అందమైన అమ్మాయి గెస్ట్ అయితే బాగుంటుంది, లేదా అబ్బాయిలైనా ఓకే, అబ్బాయిలు కూడా అందమైన ఇద్దరు రారా? ఇద్దరు ఒకేసారి రారు, ఇద్దరు మనం ఉంటాం కదా. సో వేరే గెస్ట్ మీ ముందుకు వచ్చేస్తాను. దానికి వాచింగ్ జెమినీ గవర్నమెంట్. దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్.